హాయ్. నేను మీ యాంటీ స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మృదుల గౌరి, హూ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మై కొలీగ్ అండ్ ఆల్సో అ న్యూరో సైకియాట్రిస్ట్. Hi. So I'm glad you introduced me as good friend, colleague, and also a neuropsychiatrist. ఇప్పుడు మనకి సైకాట్రీకి ఈఎన్టీకి మధ్యలో ఏంటి ఎందుకు మనం డిస్కస్ చేయాలి? లెట్స్ స్టార్ట్ విత్ సమ్ కేసెస్ దట్ యు గాట్. యెస్, అబ్సల్యూట్‌లీ. అసలు హౌ ఆర్ దే బోత్ రిలేటెడ్ అన్నది వెన్ ఐ టాక్ అబౌట్ దీస్ కేసెస్ ఆర్ వెన్ ఆ డిస్కషన్ కమ్స్ అప్ యూ విల్ అండర్‌స్టాండ్ మోర్ అండ్ మోర్. సో ఫస్ట్ రీసెంట్‌గా వచ్చిన కేస్ గురించి చెప్తాను. ఒక ఫీమేల్ పేషెంట్ షీ కేమ్ టు ద క్లినిక్ సేయింగ్‌కి రీసెంట్‌గా గొంతు బొంగురుపోయింది. సడెన్‌గా మాట రావట్లేదు. కంప్లీట్‌గా మాట రావడం మానేసింది. అండ్ అప్పుడు యాక్చువల్‌గా చాలా ఏడ్చాను నేను, అరిచాను, ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డాను. ఆ తర్వాత ఇది అయ్యింది. నాకు ఏమైందని భయమేస్తుంది. కొంచెం చూడండి అని షీ కేమ్. సో, హావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్? సో ఫ్రమ్ వాట్ యు టోల్డ్ లెట్ us dissect it. ఆహా! ఒకటి చెప్పావు మాట బొంగురు పోయింది. తర్వాత బాగా అరిచాను. తర్వాత మాటే రావట్లేదు. యాహ్! సో 3 వేరు వేరే సింప్టమ్స్ కదా మనకి. యాహ్! చెప్దామా ఏమిటో? యాహ్! షూర్. సో ఇట్ ఈస్ ఎఫోనియా. హుహు. యాహ్! అండ్ ఎఫోనియా మీన్స్ అంటే మాటనే రాకుండా ఉండడము. ఆ మాట రాకుండా ఉండడంని మనం ఎఫోనియా అంటాము. అది జనరల్‌గా మెడికల్ టర్మ్. మన మామూలు భాషలో చెప్పాలంటే సడెన్‌గా మాటలు రావడం ఆగిపోయింది. కారణం ఇంకా తెలీదు. సో, నా దగ్గరకొచ్చినప్పుడు నా ఇనీషియల్ ఇవాల్యుయేషన్ ఎలా అయిందంటే, సో, హిస్టరీ తీసుకున్నాను. థైరాయిడ్ ఉందా? లేకపోతే ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇది ముందు కూడా అయిందా? ఈస్ షీ ఎ సింగర్ ఆర్ ఎ టీచర్? వాయిస్ అబ్యూస్ అంటే కాన్స్టెంట్‌గా వాయిస్‌ని వాడే ప్రొఫెషన్‌లో ఏమన్నా ఉన్నారా? ఇలాంటివన్నీ హిస్టరీ అడిగాను నేను. ఆ తర్వాత ఐ హాడ్ టు గో ఫర్ అన్ ఎండోస్కోపీ. ఎందుకంటే నేను అనటామికల్‌గా అంటే స్ట్రక్చరల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదా? రూల్ ఔట్ చేసుకోవాలి. విచ్ మీన్స్ ఐ హావ్ టు లుక్ ఎట్ ఇట్ డైరెక్ట్‌గా. ఎండోస్కోపీ చేసి వోకల్ కార్డ్స్ అవి నేను పరిశీలించిన తర్వాత ఇట్ సీమ్డ్ లైక్ ఇట్ వాస్ నార్మల్. సో, అట్ దిస్ పాయింట్ ఐ వాస్ థింకింగ్ మోర్ అబౌట్ ద హిస్టరీ. సో, స్ట్రెస్‌కి గురయ్యాను. ఇంట్లో వాళ్ళ మీద అరిచి గొడవ పడ్డాను. ఏడ్చాను బాగా అని చెప్పింది. ఐ హాడ్ టు రిలేట్ టు థట్. సో, లెట్స్ డిస్కస్ అబౌట్ సో థట్. ఇప్పుడు ఎట్లాగైతే యూ కరెక్ట్‌లీ పాయింటెడ్ ఔట్ ఆఫ్టర్ మనం ఆర్గానిక్ కాజ్ ఏదైతే ఉంటుందో వన్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇన్ సైకియాట్రీ ఇస్ అన్ని ఆర్గానిక్ కాజెస్ రూల్ ఔట్ చేసిన తర్వాతే మనము సైకియాట్రీ అన్నది కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనం బ్రెయిన్‌లో ఆర్గానిసిటీ మనకు చాలా తక్కువ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఎండోస్కోపీ చేసినట్టు మనం బ్రెయిన్‌లో ఏమీ చేయలేం. అందుకనే ఓన్లీ విత్ హిస్టరీ, ఓన్లీ విత్ టాకింగ్ మాకు తెలుస్తుంది. సో అట్లాంటప్పుడు ఆర్గానిక్ కాజెస్ ఆబ్వియస్లీ వి ట్రస్ట్ అవర్ అదర్ డాక్టర్స్ టు రూల్ ఇట్ ఔట్. సో యాజ్ షీ సెడ్ వోకల్ కార్డ్స్ పరిశీలించి ఏమీ లేదు. సో గ్రోస్ అనాటమీ అంటే ఫిజికల్‌గా మనకేది లేదు. సైకలాజికల్‌గా కొన్ని ఉన్నాయి. ఇంట్లో గొడవ పడడము, అరవడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి ఉన్నప్పుడు మనం దాన్ని సైకలాజికల్ సింప్టమ్స్ లాగానే కన్సిడర్ చేయాలి. అది స్ట్రెస్ వల్లనా? లేపోతే ఇంకేమన్నా ఎనీథింగ్ ఈస్ దేర్. ఇంకా డెప్త్‌లో ఏమన్నా ఉందా? అదంతా మనం మళ్ళీ నేను హిస్టరీ తీసుకున్నప్పుడే నాకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లాగైతే సింప్టమ్స్‌ని పరిశీలించి మృదుల ఎలాగైతే తీసుకుందో, అలాగే నా సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ సింప్టమ్స్ అంటే మన పేషెంట్‌కున్న సైకియాట్రిక్ సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఒకటి ఒకటి తీసుకొని దాన్ని కూడా పరిశీలించాలి. సో, ఇక్కడ దొరికిన హింట్స్ ప్రకారం ఫర్ యువర్ పేషెంట్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ కన్వర్జన్ డిజార్డర్ అంటాం మనం. అంటే మనకి ఫిజియోలాజికల్‌గా అంటే ఫిజికల్‌గా బ్రెయిన్‌లో జరిగే చేంజెస్ వల్ల యాక్చువల్ ఫిజికల్‌గా చేంజెస్ జరుగుతాయి. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి ఆల్ హావ్ టు నో. ఇప్పుడు కన్వర్జన్‌లో ఏమవుతదంటే, మనకి న్యూరలాజికల్ సింప్టమ్ ఉండొచ్చు. లేకపోతే ఏదైనా బాడీలీ సింప్టమ్ ఉండొచ్చు. సైకలాజికల్ స్ట్రెస్ వల్ల బాడీలీ సింప్టమ్. దట్ ఈస్ ద ఈక్వేషన్. హ్మ్. సో, ఇక్కడ సైకలాజికల్ స్ట్రెస్ ఉండడం వల్ల వోకల్ కార్డ్స్ పనిచేయట్లేదు అకార్డింగ్ టు హర్. హ్మ్. సో, ఏమై ఉంటుంది బ్రెయిన్‌లో అన్నది దట్ ఈస్ మై జాబ్. ఐ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ ఔట్. సో, ఇట్లాంటి సైకలాజికల్ స్ట్రెస్సర్ ఒకవేళ తీవ్రమైన సైకాలజికల్ స్ట్రెస్సర్ ఉంది. దాన్ని పరిశీలించి దాని ముందు ఏదైనా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ డిజార్డర్ కానీ అలాంటివేమన్నా ఉన్నాయా అన్నిటికి హిస్టరీ తీసుకొని దెన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఫర్ ట్రీట్మెంట్. సో, ఇది బ్రీఫ్ స్పెల్స్‌లోనే అవ్వచ్చా? లేకపోతే కెన్ ఇట్ లాస్ట్ ఫర్ డేస్? ఇట్ కెన్ లాస్ట్ ఫర్ డేస్, మంత్స్ ఆర్ ఇయర్స్. ఓహ్ మై గాడ్! ఇయర్స్ టూ. సో, ఐ ఓకే. వుడ్ లైక్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక చిన్న ఐ థింక్ 5 ఇయర్ ఓల్డ్ కోవిడ్ టైమ్‌లో వచ్చింది 5 ఇయర్ ఓల్డ్. తన వచ్చింది ఎవరు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చారు. పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. హ్మ్. ఆఫ్టర్ పేరెంట్స్ డెత్ సడెన్‌గా ఊరి నుంచి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ సిటీలో ఉంటారు షిఫ్ట్. సో, పేరెంట్స్ డెత్, షిఫ్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ షీ నోస్.
కంప్లీట్లీ స్టాప్ టాకింగ్. Hmm. స్పీచ్ వచ్చింది, అంతా ఉంది, స్కూల్ కూడా వెళ్ళింది, వెరీ అంటే స్మార్ట్ కిడ్, రైటింగ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఎల్స్ హింటింగ్ టు షో దట్ ఎనీథింగ్ ఇస్ దేర్. సో ఇప్పుడు మనకి ఆ పాప అసలు మాటలు లేకుండా వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే ఈఎన్టీ స్పెషలిస్ట్ చూసారు, న్యూరాలజిస్ట్ చూసారు, తర్వాత నా దగ్గర పంపించారు. ఇప్పుడు క్లియర్ కోరిలేషన్ ఉంది. పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ ఎనీమోర్, ఎవరితో మాట్లాడాలో తెలియదు. క్లియర్ కోరిలేషన్ దట్ షీస్ ఎఫోనియా. సో దట్ ఈస్ ఎఫోనియా. మనం దాన్ని ఇంకా వి యూజ్ సమ్ అదర్ థింగ్స్ ఫంక్షనల్ Yes. అలా కూడా వాడతాం అనమాట. సో ఐ హ్యాడ్ టు వర్క్ విత్ ద చైల్డ్ ఫర్ అ లాంగ్ టైమ్. చిన్నగా ఏదో ఒక కనెక్షన్, ఇది యాక్చువల్లీ నేను ఇన్స్టాలో కూడా ఒక స్టోరీ పెట్టాను. నా నెయిల్స్ ఎల్లో కలర్లో ఉంటే షీ వాజ్ లైక్, నీకు ఎల్లో జెమ్స్ ఇష్టమా అని. దట్ ఈస్ హౌ ద కాన్వర్సేషన్ స్టార్టెడ్ అండ్ షీ గేవ్ మీ అ స్మైల్ ఇన్ ద థర్డ్ సెషన్. Hmm. అక్కడ నుంచి బిల్డ్ చేసుకొని eventually she started saying only sounds, then she said letters, then she said amma, then she said akka. Hmm. She called me akka. So this is the transition. It took her 1 year. Hmm. She came back to me when she was 7 years old, హ్యాపీగా మాట్లాడుకుంటా నా కోసం జెమ్స్ ప్యాకెట్ పెట్టండి అంటే జెమ్స్ ప్యాకెట్ ఇచ్చాను నేను. So were you conducting like therapy sessions, or was there any speech therapist in the intervention కూడా ఉండిందా ఇక్కడ? సో ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్ ఇంటర్వెన్షన్ ఏమీ లేకుండింది, బికాజ్ చైల్డ్ బాండెడ్ విత్ మీ, సో టు స్పీక్. మళ్ళీ ఇంకొకరి దగ్గర పంపించాలంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో ఫస్ట్ ఆ స్ట్రెస్ రకరకాల థెరపీ సెషన్స్ ఉంటాయి. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ నౌ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ విల్ బి దేర్. అట్ దిస్ మూమెంట్ ఐ ఓన్లీ చోజ్ టు గివ్ ద, అంటే ఫోనిక్స్ అవన్నీ ఉంటాయి కదా, బేసిక్ నాలెడ్జ్ తోటి I only chose to give the therapy sessions. It took almost 10 sessions. She started with letters in the third and gradually increased to words in the 10th. Hmm. Yeah. So she just mentioned something called as functional dysphonia. So adi actual ga yes, it is treated by us, partly true, because ఎందుకంటే ఆర్గానిక్ గా యాక్చువల్ గా మనం ఏం చూడం, anatomical లో చూసినప్పుడు ఏమి డిసీజ్ అయితే కనిపించదు. బట్ ఎస్, వీ డూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ అండ్ దెన్ refer to psychiatrist and get the ball rolling. I have a question. Functional dysphonia ki వేరే dysphonia ki ఏంటి అసలు? What is it? What is the difference? So ఇక్కడ dysphonia is pain during speech. Aphonia is no speech. No speech. So pain ఉంది అంటే more likely to have some kind of an organic cause. Yes. ఏదో ఒకటి స్ట్రక్చరల్ గా anatomical గా డిఫరెన్స్ ఉండొచ్చు, ఏదో ఒక డిసీజ్ ఉండొచ్చు అన్నదాన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం. There is nothing, if nothing is found, then we'll lean more towards functional. So ఇది some kind of muscular incoordination వల్ల కూడా అవ్వచ్చు, which they do improve. There is management, but of course you have to always see your ENT specialist. సో ఇక్కడ మసిల్ ఇన్కోఆర్డినేషన్ అన్నాను కదా, అది బికాస్ వోకాలిస్ అనే మసిల్ ఉంటుంది వాయిస్ బాక్స్ లో, వోకల్ కార్డ్స్ తో పాటు, అండ్ సమ్ అదర్ సపోర్టివ్ మజిల్స్ దట్ హెల్ప్ ద వాయిస్ బాక్స్ టు మూవ్ అండ్ ప్రొడ్యూస్ వాయిస్. సో ఈ మజిల్స్ ఇన్కోఆర్డినేషన్ వల్ల అయ్యే ప్రాబ్లమ్ ఫంక్షనల్ డిస్ఫోనియా. సో నెక్స్ట్ ఇలాంటి సిమిలర్ సిచ్యుయేషన్సే, బట్ టాకింగ్ మోర్ అబౌట్ స్వాలోయింగ్. సో ఇలా మింగడానికి ఇబ్బంది ఉంది అని కొంతమంది వస్తుంటారు. అగైన్ ఇందులో కూడా నేను హిస్టరీ తీసుకొని నేను ఐ కీప్ చెకింగ్ ఫర్ ఎనీ అదర్ కాజెస్. ఆర్గానిక్గా ఏమన్నా క్యాన్సర్, ట్యూమర్స్, గ్రోత్స్ బినైన్ అవ్వచ్చు, లేదంటే మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు, క్యాన్సర్ లాంటివి. సో ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే రక్తం శాతం తక్కువ ఉందా అన్నది చెక్ చేసుకోవడం, ఎందుకంటే దానిలో కూడా ఉండొచ్చు మింగడానికి ఇబ్బంది. ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని మొత్తం చెక్ చేసిన తర్వాత, ఆబ్వియస్లీ ఇఫ్ ఐ సీ నో రీజన్ ఆర్గానిక్గా అని అనుకున్నప్పుడు, దెన్ ఐ హావ్ టు లుక్ అవుట్ అండ్ మీట్ విత్ అ సైకియాట్రిస్ట్. సో దెన్ యూ రెఫర్ టు మీ. Yeah. కదా, ఇంతకుముందు చెప్పినట్టు ఆర్గానిక్ కాజ్ అన్నది ఏది లేకుంటే ఖచ్చితంగా మనకు సైకియాట్రీ రెఫరల్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మృదుల చెప్పింది ఏంటి, మనకి మింగడానికి కష్టంగా ఉండడం అన్నది. సో మింగడం కష్టము అంటే తినేటప్పుడు నాకు అన్నం లోపటికి వెళ్ళట్లేదు అంటారు. వన్ పేషెంట్ ఐ హ్యాడ్, అంత బాగానే ఉంది, జస్ట్ తినేటప్పుడు అన్నం లోపటికి వెళ్ళట్లేదని షీ వాజ్ నాట్ ఈటింగ్, ఆర్ లేకపోతే చాలా కష్టంగా మింగడం, వెయిట్ లాస్ కూడా అయ్యింది. సో దట్స్ హౌ షీ కేమ్. సో ఏముండింది తిన దగ్గర, అదొకటే సిమ్టమ్, ఇంకేమీ లేదు అంటది. దెన్ ఆఫ్టర్ డిగింగ్ డీప్, కొంచెం మంచి హిస్టరీ తీసుకున్న తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ పెళ్ళి కాకనే వాళ్ళ మామగారు చనిపోయారు, అండ్ అత్త స్టార్టెడ్ బ్లేమింగ్ ద గర్ల్, దట్ మన ఇండియన్ కల్చర్లో తెలిసిందే కదా, దట్ నీ వల్లే నువ్వు వచ్చావు, చనిపోయారు అట్లా. సో మ్యారేజ్ అయ్యి 1 year అయింది, హస్బెండ్తో రిలేషన్షిప్ కూడా బాగుంది, బట్ కాన్స్టెంట్లీ తను బ్యాడ్, తన సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హర్. అండ్ ఒక డైలాగ్,
ఎంత తిన్నదరిగేంత తింటావా? అట్లాంటిది ఏదో కొంచెం ఒక డెరోగేటరీ డైలాగ్. ఈ డైలాగ్ 2, 3 టైమ్స్ వినేసరికి ఫోకస్ ఇక్కడ అయిపోయింది. అంతే. నథింగ్ ఎల్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ హాడ్ డిప్రెషన్. సో, ఆ డిప్రెసివ్ ఎపిసోడ్ అన్నది క్లియర్ కట్‌గా లేదు. ఎందుకంటే పనులు చేసేసుకుంటుంది. హస్బెండ్‌తోని రిలేషన్‌షిప్ బావుంది. కొత్తగా పెళ్లయింది. సో, చాలా జరుగుతున్నాయి కాబట్టి క్లియర్ కట్ డిప్రెసివ్ సింప్టమ్స్ లేకుండింది. దిస్ ఇస్ ద ఓన్లీ సింప్టమ్. ఓన్లీ సింప్టమ్. సో, అది మనం క్యాచ్ చేయాలి. ఆహ్, అంత క్లియర్ ఉంది కాబట్టి డెఫినైట్‌లీ ఇంకేమన్నా ఉండొచ్చు. సో, ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది మనకు ఆర్గానిక్ అంటే మనం ఇలా చూసిందే కాకుండా బ్రెయిన్‌లో మనకున్న చిన్న చిన్న నరాలు, అందులో ఉండే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ వాటి ఎక్కువ తోక కూడా దోస్ ఆర్ ఆల్ యాక్చువల్ ఫిజికల్ చేంజెస్. జస్ట్ మనకు కనిపించట్లేదు. ఆర్ మెడికల్ సైన్స్ ఈస్ నాట్ అడ్వాన్స్డ్ ఎనఫ్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బ్రెయిన్. సో, ఇలాంటప్పుడు మళ్ళీ సేమ్ థింగ్. కానీ ఇక్కడ క్లియర్ కట్ ఒక డిప్రెసివ్ ఎపిసోడ్ వెయిట్ లాస్ అవ్వడము, తిండి సరిగ్గా తినకపోవడము, తర్వాత నిద్ర పట్టకపోవడం, ఇలాంటి కొన్ని డిప్రెషన్ ఉన్న సింప్టమ్స్ అన్నీ ఎపిసోడ్ ఉన్న సింప్టమ్స్ చాలా క్లియర్ కట్‌గా ఉండడం వల్ల ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ యాస్ డిప్రెషన్ ప్లస్ యాంగ్జైటీ. సో, యాంగ్జైటీ ఏంటి? మింగిన ప్రతిసారి భయం. ఎందుకంటే ఒకటో, 2 సార్లు తడబడిపోయింది అంతే. సో, దట్ యాంగ్జైటీ లూప్ అనేది ఒకటి ఫార్మ్ అయిపోతుంది. ఏంటి? మింగితే ఏదోటి అవుతది. సో, బిఫోర్ ఈటింగ్ ఓన్లీ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. ఆ యాంగ్జైటీ అన్నది మనకి ఎలాగైనా కనిపించొచ్చు. తినకి ఏమి నో అదర్ ఫిజికల్. అంటే మనకి యాంగ్జైటీ అంటే గుండె దడ ఉంటుంది, చెమటలు పట్టడం అవన్నీ మనకు నార్మల్‌గా తెలిసిన సింప్టమ్స్. అవేమీ లేకుండా తింటే ఏమవుతది? సో, ఇక్కడ లైక్ షీ మెన్షన్డ్ ఇప్పుడు ఈ తినడానికి ప్రాబ్లమ్ ఒకటే కాదు. వెయిట్ లాస్ అని అనేసరికి అది కొంచెం ఓవర్‌లాపింగ్ సింప్టమ్. యూజువల్‌గా వెయిట్ లాస్ మింగడానికి ఇబ్బంది అంటే 100% ఏమన్నా మాలిగ్నెంట్ చేంజెస్ ఎగ్జాక్ట్‌లీ. ఉన్నాయా అన్నదే మన ఫస్ట్ థాట్. యెస్. చాలా మంది అలా వస్తారు గూడా డాక్టర్ గారు క్యాన్సర్ ఏమో అని భయమేస్తుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్. సో, ఇక్కడ క్యాన్సర్‌కి సంబంధించి నేనేం స్పెసిఫిక్‌గా చేస్తానంటే అపార్ట్ ఫ్రమ్ ద యూజువల్ పికి అడిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ స్మోకింగ్ గాని, టొబాకో యూజ్, గుట్కా, పాన్ ఇలాంటివేమన్నా జర్దా లేదంటే బీడీ ఆర్ ఎల్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఫర్ దట్ మ్యాటర్ అండ్ ఆల్సో ఆల్కహాల్. నౌ బోత్ టుగెదర్ సినర్జిస్టిక్ యాక్షన్ అంటే 2 కలిపి ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాజ్ చేస్తాయన్నమాట. సో, దిస్ కెన్ ఈవెన్చువల్లీ లీడ్ టు ఇలాంటి క్యాన్సర్ లాంటి జబ్బులొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది ప్లస్ ఏ లెవెల్‌లో అబ్‌స్ట్రక్షన్ ఉంది. నోటి లెవెల్‌లోనా, లేదంటే గొంతు లెవెల్‌లోనా, లేదంటే స్వరపేటిక తాకిన తర్వాత ఇలాంటివన్నీ. ఎందుకంటే ఫుడ్ పైప్ అనేది మౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి స్టమక్ వరకు ఎక్స్‌టెండ్ అవుతది. సో, ఏ ఏరియాలో అబ్‌స్ట్రక్షన్ ఉంది అన్నది చూసుకోవడం. అండ్ ఒకవేళ ఇలాగ ఏదో దద్ద రావడం వల్ల ఇలాగ అడ్డుపడికి మింగడానికి ఇబ్బంది, లేదంటే నొప్పి ఉంది మింగేటప్పుడు అన్నది కాకపోతే వేరే కాజెస్ ఏమున్నాయి అని అనేది కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పాస్మోడిక్ డిస్ఫోనియా, స్పాస్మోడిక్ డిస్ఫేజియాస్ కూడా ఉంటాయి కొన్ని. అలాంటి కండిషన్‌లో ఎలా ఉంటుందంటే నారోయింగ్ అవుతుంది కొన్ని స్పాజమ్ అవ్వడం వల్ల. ఎందుకంటే లైక్ ఆల్ అదర్ టిష్యూ ఈవెన్ ద ఫుడ్ పైప్ హాస్ సమ్ మజిల్స్. సో, ఇవేమన్నా స్పాజమ్‌లోకెళ్ళినా కూడా కొన్నిసార్లు ఇలాగే మింగడానికి ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ముఖ్యంగా ఆడవాళ్ళ మన కంట్రీలో ఇట్ ఈస్ వెరీ కామన్. సో, ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ వచ్చడం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే స్లమ్మర్ వెల్తీ సిండ్రోమ్ అనేది ఒక ఎంటిటీలో ఇలా ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా లాట్ ఆఫ్ వుమెన్ ప్రెజెంట్ విత్ సిమిలర్ సింప్టమ్స్ మింగడానికి ఇబ్బందితోటి. ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ లైక్ షీ సెడ్ మన కంట్రీలో విమెన్‌కి చాలా కామన్. అట్ ద సేమ్ టైమ్ ఐరన్ డెఫిషియన్సీతో పాటు మనకి బి12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. దానివల్ల డిప్రెసివ్ ఎపిసోడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన బ్లడ్ సప్లై అన్నది అన్ని చోట్లకు వెళ్తుంది గదా! సో, బ్రెయిన్ ఆల్సో షుడ్ బి కన్సిడర్డ్. సో, ఐరన్ డెఫిషియన్సీ అంటే మనకు అన్ని చోట్లకి కావాల్సినంత హెమోగ్లోబిన్‌తో వెళ్ళే ఆక్సిజన్ అందట్లేదని. సో, దానివల్ల చాలా ఉంటాయి. సో, మనకి డిప్రెషన్ కూడా రావచ్చు. డిప్రెషన్ అన్నది మళ్ళీ రకరకాలుంటాయి. సివియర్, మైల్డ్, మోడరేట్ అవంతా. ఇంకొక పాయింట్ లైక్ షీ కరెక్ట్‌లీ చెప్పింది గదా! అడిక్షన్స్ గురించి అడుగుతానని చెప్పేసి. టొబాకో, తర్వాత ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లమ్. అడిక్షన్ అనేది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లమ్. సో, ఎప్పుడైనా కూడా ఒక డాక్టర్ అన్నది నాది ఇదే డిపార్ట్‌మెంట్ నేను ఇంతే చూస్తాను అని ఎప్పుడూ చూడరు. సో, తన క్యాచ్ చేసిన దాంట్లో ఒకవేళ టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ ఏదన్నా పదార్థం ఉంది అంటే ఖచ్చితంగా తను నాకు పంపించినప్పుడు మెన్షన్ చేస్తుంది. అండ్ దాని గురించి కూడా మనము కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో, ఇలాగా మనం థ్రోట్‌తో పాటు అదర్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎలాగా? మన ఇయర్స్ చూసుకుందాం.
ఇయర్స్ లో గుయ్యని శబ్దం వస్తుంది అని చెప్పేసి పేషెంట్స్ వస్తుంటారు. సో అది ఒకవేళ ప్రాబ్లమ్ చెవులోనేనా లేకపోతే బ్రెయిన్ లోనా లేకపోతే ఇది జస్ట్ సైకియాట్రిక్ థింగ్ అన్నది కూడా ఇవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నా మేనేజ్మెంట్ సంబంధించి అయితే ఆబ్వియస్లీ ఐ గోయింగ్ టు ఎగ్జామిన్ ది ఇయర్ ఎండోస్కోపీతో పాటు హియరింగ్ టెస్ట్స్ అండ్ అసెస్మెంట్స్ చేసుకుంటాను. అండ్ ఈజ్ ఇట్ యూనిలాటరల్ ఆర్ బైలాటరల్, రెండు చెవులు ఉన్నాయి కదా, మరి రెండు వైపులా ప్రాబ్లం వస్తుందా లేదా అని అనేది ఒకటి. అండ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ పీపుల్ ఆల్వేస్ ఎండ్ అప్ విత్ నథింగ్. ఆ టెస్ట్‌లో కూడా ఏమీ లేకుండా కూడా నార్మల్‌గా కూడా రావచ్చు. అండ్ అలాంటి పేషెంట్స్ ఎంతో బాధపడుతుంటారు. ఎందుకంటే కాన్స్టెంట్‌గా సౌండ్ వస్తుంది. నేను నిద్రపోలేకపోతున్నాను. నాకు హెడ్‌ఏక్ వచ్చేస్తుంది దానివల్ల. అండ్ ఐయామ్ నాట్ ఏబుల్ టు షేక్ దిస్. అండ్ ఎన్ని డాక్టర్స్ దగ్గరికెళ్ళినా కూడా నా హియరింగ్ నార్మల్ అంటున్నారు. నా స్కాన్స్ నార్మల్ అంటున్నారు. నా బ్రెయిన్ నార్మల్ అంటున్నారు. మరి ఏం క్యాన్సర్ కాదు. గడ్డలు లేవు. చెవు మామూలుగా ఉంది చూడ్డానికి అంటున్నారు. ఆపరేషన్ చేయమంటే ఏమో నో అంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని జెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ వస్తుంటారు నా దగ్గరికి. సో, లైక్ టినిటస్ బేసికలీ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ టినిటస్ మా మెడికల్ లాంగ్వేజ్‌లో అనేది. అంటే చెవిలో శబ్దం రావడము. ఆ చెవిలో శబ్దం రావడం అన్నది మళ్ళీ రకరకాలుంటాయి. టినిటస్ అన్నది ఒక పర్టిక్యులర్ సౌండ్ వస్తుంది. అది కూ అని రావచ్చు, ఉష్ అని రావచ్చు. అలా రకరకాల సౌండ్స్ గూడా ఉంటాయి. పేషెంట్ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. మామూలుగా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఆర్ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఏంటంటే తట్టుకోలేను. ఆ సౌండ్ అనేది నేను తట్టుకోలేనంటారు. ఆ సౌండ్ అనేది తట్టుకోలేదు. అది అలా వస్తుంది అంటే వై వుడ్ వి బాదర్? రైట్? తట్టుకోలేను అన్నప్పుడు సౌండ్ వల్ల స్ట్రెస్ వస్తుందా? స్ట్రెస్ వల్ల సౌండ్ వస్తుందా? హైపర్ అక్యూసిస్ అని ఒకటుంటుంది. సివియర్ యాంగ్జైటీ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ అంటే చాలా గట్టిగా వినిపించడము. అంటే ఎవరైనా చిన్నగాని ఏయ్! అన్నా గాని చాలా భయపడిపోవడము. లేకపోతే ఎక్కడో దూరంగా కార్ సౌండ్ వినిపించినా గాని మనకేదో గట్టిగా వినిపిస్తున్నట్టు అనిపిస్తది. సో, ఒక్కసారి ఆ గట్టి సౌండ్ వచ్చిన తర్వాత ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ దట్ కూ అని ఒక సౌండ్. బజ్జింగ్ సౌండ్, కంటిన్యూయస్ ట్రైన్ విసిల్ సౌండ్, తర్వాత ఇంకా యాక్చువల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ మాటలు వినిపించడము. అందులో కూడా ఇట్ కెన్ స్టార్ట్ విత్ ద గుయ్ అనే సౌండ్‌తోని స్టార్ట్ అవ్వచ్చు. సో, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఫర్ ఐ థింక్ బోత్ డిపార్ట్‌మెంట్స్. సో, శబ్దాలు వినిపిస్తున్నంత వరకు ఇట్స్ డిఫరెంట్. లైక్ షీ సెడ్ శబ్దం ఏ టైప్ అన్నది చూసి మేము యాక్చువల్‌గా అది నరంలో ప్రాబ్లమా? లేకపోతే పక్కనున్న ఏమన్నా వెసెల్ వెళ్ళడం వల్ల బీపీ అలా ఉన్న పేషెంట్స్‌కి చాలా మట్టుకు ఆ వెసెల్స్‌లో వెళ్ళే బ్లడ్ సౌండ్ కూడా కొన్ని హ్మ్. ఉష్ అనేది హ్మ్. సముద్రంలో అలల సౌండ్ లాగా. హ్మ్. టైప్ ఆఫ్ సౌండ్‌ని బట్టి కూడా మేము డిటర్మిన్ చేస్తాం. మాటలు వినిపిస్తున్నాయంటే మాత్రం అది మోర్ లైక్లీ నా సైడ్. సైకియాట్రిక్ ఇష్యూ. హ్మ్. సో ఇక్కడ ఆర్గానిక్ కాజెస్ అన్నది పక్కన పెట్టేస్తే చాలా మందికి సైకియాట్రిక్ దేర్ ఇస్ ఆల్సో ఎ గ్రే ఏరియా. ఏది నేను ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. నర్వ్ నార్మల్ ఉంది, టెక్స్ట్ నార్మల్ ఉన్నాయి. పేషెంట్ ఇస్ అదర్వైజ్ నార్మల్. బట్ స్టిల్ నాట్ అ సైకియాట్రిక్ ఇష్యూ ఆల్‌టుగెదర్ కూడా దేర్ ఇస్ సమ్ గ్రే ఏరియా వేర్ వి కాల్డ్ ఇట్ ఇడియోపాథిక్. కాజ్ తెలీదు. బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. సో ఇలాగ సౌండ్స్ మాత్రమే బాదర్ చేస్తున్నాయి అని వచ్చే పేషెంట్‌కి హౌ కెన్ యూ సో, సౌండ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఫస్ట్ అని చెప్పింది గదా! ఒకవైపు ఉందా, 2 వైపులున్నాయా? ఒకవైపు ఉందంటే గో బ్యాక్. 2 వైపులు ఉందంటేనే దెన్ వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో, ఆ సౌండ్ ఏ రకంగా వస్తుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది? నైట్ టైమ్ ఎక్కువ అవుతుందా? ఏంటి చుట్టుపక్కల ఏమి లేనప్పుడు సౌండ్ ఎక్కువ అవుతుందా? ఇవన్నీ డీటెయిల్స్ అడిగి ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ చూసారు ఏమీ లేదు ఫిజికల్‌గా అని మనం కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాన తర్వాతనే అప్పుడు వేరే సైకియాట్రిక్ కాసెస్‌కి వెళ్ళొచ్చు. మనకి యాంగ్జైటీ వల్ల రావచ్చు, డిప్రెషన్ వల్ల రావచ్చు. ఇట్ కెన్ బి స్టార్టింగ్ ఆఫ్ ఎనీ సైకోటిక్ డిజార్డర్. ఇవన్నీ ఇంకా మళ్ళీ డీటెయిల్స్‌గా మాట్లాడుకొని దెన్ ఓన్లీ వి కెన్ గో అహెడ్. సో, అగైన్ ఒక సింగిల్ సింప్టమ్ దే ఆర్ సో మెనీ ఎక్స్‌ప్లనేషన్స్. ఆల్వేస్ అన్ని క్లియర్ చేసుకోవాలి. అందరు డాక్టర్స్ ఏంటో చూసుకోవాలి. సో, ఇక్కడ యూనిలాటరల్ ఆర్ బైలాటరల్ అంటే 2 వైపులా ఉందా లేదా అన్నది చూడాలి. ఒకే వైపు అయితే మళ్ళీ నా దగ్గరికే అని అనేసి అన్నారు కదా! ఎందుకు అంటే, సో, ఇక్కడ అకౌస్టిక్ న్యూరోమా అనేది ఒక మాస్ ట్యూమర్ గడ్డ వాటెవర్ దట్ మైట్ బి. ఇట్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ ద నర్వ్. ఏ నర్వ్ అంటే చెవు వినికిడి శక్తిని కలిగించే నరం ఏదైతే ఉంటుందో దాని నుంచి వస్తుంటదిది. సో, ఆబ్వియస్‌గా డైరెక్ట్‌గా నర్వ్ మీద కూర్చునుంది కాబట్టి ఇట్ కాజెస్ టినిటస్. ఆ రింగింగ్ సెన్సేషన్ అనేది వస్తుంటుంది. నర్వ్ ఇరిటేట్ అవ్వడం వల్ల కూడా
కాజ్ అయి ఉండొచ్చు అనమాట. సో ఇది కాకుండా ఇంకొక టర్మ్ షీ యూస్డ్ విచ్ ఇస్ హైపర్ ఎక్యూసిస్. ఇదేంటంటే సౌండ్‌కి బేసికల్లీ నేను వినలేకపోతున్నాను అని అనేసి అంటారు అననే. విచ్ మీన్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఇంటాలరెన్స్. ఈ ఇంటాలరెన్స్ ఎందుకొస్తుంది? అండ్ దీంతో పాటు వేరే సింప్టమ్స్ ఉంటాయా అని అనే దానికి చూసుకుంటే, కొన్ని ఆర్గానిక్ కాజెస్ ఉన్నవి కూడా అంటే కొన్ని జబ్బుల్లో మినియర్స్ డిసీజ్ అనే జబ్బులో ఈ టినిటస్ అనేది కోఎగ్జిస్ట్ విత్ వర్టైగో. వర్టైగో అంటే కళ్ళు తిరగడం. ఈ కళ్ళు తిరగడం, వినికిడి ఇబ్బంది, చెవు నిండిపోయింది అన్న ఫీలింగ్ రావడం, అండ్ కాన్స్టెంట్‌గా ఈ టినిటస్ రావడం. అంటే ఈ శబ్దం గుయ్యమని వస్తుంది అని చెప్పడం కామన్ సింప్టమ్స్ ఈ మినియర్స్ డిసీజ్‌లో. అండ్ ఇట్ సో హ్యాపెన్స్‌కి వీళ్ళకి మెడికేషన్ తోటి కంట్రోల్‌లో ఉండొచ్చు. కొన్నిసార్లు కంట్రోల్‌లో ఉండకపోవచ్చు కూడా. అండ్ ఆ వర్టైగో అనేది కూడా ఎవరో వెనక నుంచి ఇలాగా పుష్ చేస్తున్నారు. యాస్ ఇన్ ఐయామ్ అబౌట్ టు లైక్ ఫాల్ డౌన్ అలాంటి సెన్సేషన్ వస్తుంది. అంత సివియర్‌గా వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ మట్టుకు ఆ హైపర్ అక్యూసిస్ ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ ఒక్క ప్రాబ్లమే కాదు. ఎందుకంటే అకౌస్టిక్ న్యూరోమాలో కూడా ఉండొచ్చు. మినియర్స్‌లో కూడా ఈ హైపర్ అక్యూసిస్ అనే ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఈ గిడ్డినెస్ ఆర్ రీలింగ్ సెన్సేషన్ అన్నాను కదా! ఇది కంటిన్యూయస్‌గా ఉందా? లేదంటే ఒక 1 ఎపిసోడ్‌లో వచ్చి ఆగిపోయిందా? లేదంటే ఏమన్నా పని చేస్తున్నప్పుడు వస్తుందా? ఇలాంటివన్నీ నేను అసెస్ చేయడం మొదలెట్టాను. సో ఇక్కడ గిడ్డినెస్ అనేది ఓన్లీ ఇస్ ఇట్ మీ ప్రాబ్లమ్ ఆర్ ఇస్ ఇట్ సో వర్టిగో అన్నది మనకు చాలా కామన్‌గా డయాగ్నోస్ చేస్తున్నారు ఈ మధ్య. కానీ చాలా మటుకు ఇట్ కమ్స్ విత్ యాంగ్జైటీ అండ్ పానిక్ డిజార్డర్స్ మోర్ కామన్ దాన్ హ్యావింగ్ వర్టిగో. అది మనం అర్థం చేసుకోవాలి. మనకు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్‌తోని ఏంటంటే అవి ఎంత కామన్ అన్నవి మనము అర్థం చేసుకోము. ఉంటే కూడా అది ఇంపార్టెంట్ లాగా అనిపియదు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఒక కనిపించే కారణం కావాలి. లేపోతే నమ్మడం కష్టం. సో వర్టిగో ప్రతిసారి రెఫరల్ వచ్చినప్పుడు వర్టిగో రెఫరల్ తర్వాత వాళ్ళు వర్టిగోకి మాత్రలు వేసుకున్న తర్వాత వర్టిన్ అందరూ వర్టిన్‌తోనొస్తారు. ఎవ్రీబడీస్ ఫేవరెట్. అందరూ వర్టిన్‌తోనొచ్చేస్తారు. అదొచ్చినప్పుడు వర్టిగో అన్నది ఎలా డిఫరెన్షియేట్ చేయడం కొన్ని ఉంటాయి. చాలా క్లియర్‌గానే ఉంటాయి సింప్టమ్స్ అన్నవి. సో, మనకు వర్టిగో అన్నది ఇప్పుడు జస్ట్ ఒక సింప్టమ్. అదేం ఒక జబ్బు కాదు. ఆ జబ్బు ఉన్నందుకు దానికి వర్టిన్ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చేయడం అది నయం అయిపోతుంది అన్నట్టు ఉండదు. వర్టిగో అనేది ఒక సింప్టమ్ కాబట్టి దానికసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రూట్ కాజ్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. సో, ఇప్పుడు తను చెప్పినట్టు మినియర్స్ డిసీజ్ అవన్నీ అయిపోయిన తర్వాత పానిక్ డిజార్డర్స్‌లో, యాంగ్జైటీలో చాలా 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 కామన్. యాంగ్జైటీ అనేది రకరకాలుగా ఉండొచ్చు. జస్ట్ డీరియలైజేషన్, డీపర్సనలైజేషన్ అని ఉంటుంది. అంటే ఎక్కడున్నామో తెలియకుండా ఉండి సడెన్‌గా ఇట్లా షాక్ అయిపోయి పడిపోవడము ఆర్ కూర్చోవడము ఇలాంటివన్నీ కూడా అవుతాయి. మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. అంటే మనకు పానిక్ అటాక్ అంటే ఏంటి? ఒకేసారి చాలా సింప్టమ్స్ వచ్చి ఆ టైంలో చనిపోతాను అంత భయం వేస్తుందంటేనే మనం దాన్ని పానిక్ అటాక్ అంటాం. అది రిపీటెడ్‌గా వస్తుందంటేనే మనం పానిక్ డిజార్డర్ అంటాం. ఎప్పుడో ఎగ్జామ్ ముందు ఒకసారి పానిక్ అటాక్ వచ్చింది ఆర్ ఏదన్నా ఇంటర్వ్యూ ముందు పానిక్ అటాక్ వచ్చింది అన్నప్పుడు దాన్ని మనం డిజార్డర్ కింద కన్సిడర్ చేయడం. డిజీనెస్ వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఆఫ్ పానిక్ అటాక్. ఇట్లా రిపీటెడ్‌గా వస్తుందంటే కూడా మనము వి హావ్ టు కన్సిడర్ సమ్ అదర్ ఆర్గానిక్ కాజ్ కదా! Yes. So the number of episodes matter and the duration of each episode matters. So multiple episodes వస్తున్నాయి, but they are lasting only for a few seconds. And moreover, they are not associated with other symptoms like headache, heaviness of head గాని, neck pain గాని, Palpitations అన్ని palpitations, organs. exactly. So other systems are not really included in this, and it's just like ఒక brief spell లాగా వస్తుంది, and also it is not associated with the movement of your head. Change in position of the body with respect to your head or with respect to the ground. అదేం లేకుండా కూడా అవుతుందా లేదంటే అది రెస్పెక్ట్ టు దట్ అవుతుందా అన్నది చెక్ చేసుకుంటాం. ఇందులో చాలా కామన్ గా అందరు గూగుల్ చేసి వస్తున్నారు బీపీపీవి, పొజిషనల్ వర్టిగో అంటారు అనమాట. దీనికే కామన్ గా ఈవెన్ ఓవర్ ద కౌంటర్ ఫార్మసిస్ట్ ఇచ్చినా తీసుకునేది వర్టిగో. సో మోస్ట్ కామన్ గా పేరు అది. నేను యాక్చువల్‌గా ఆ ట్రేడ్ నేమ్ కాకుండా డిఫరెంట్ పేరుతోటి బీటా ఇస్తే దే ఆర్ లైక్ ఇది వర్టెన్ కాదు కదా అని అనేసి అడిగారు అది నన్ను. తెలివి కదా మన పేషెంట్స్‌కి ఇప్పుడు అందరూ గూగుల్ Everybody will Google everything, which I guess is good that they are keeping themselves informed, but it is obviously borderline causing more harm to them. Some people at least who are like blindly following it. Like ChatGPT నేను అడిగితే
ఇప్పుడు హెడ్‌ఏక్‌కి 100 కాజెస్ ఇస్తుంది. యెస్. ఇప్పుడు ఒక పేషెంట్ కాళ్ళు వాసినాయి అని వస్తే, మేల్ పేషెంట్‌కి ప్రెగ్నెంట్ నువ్వు అని చెప్పిందంట. సో, నా దగ్గరికి లాట్ ఆఫ్ పేరెంట్స్ హావ్ కమ్ బ్రింగింగ్ దేర్ యంగ్ కిడ్స్ లైక్ బిలో 5 ఇయర్స్ ఓల్డ్ పిల్లల్ని సేయింగ్ కి మా బాబుకి ఎంతకి మాటలు రావట్లేదు. అండ్ వినిపిస్తుందా లేదా అని డౌట్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే కొన్నిసార్లు విన్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పక్కనే ఉన్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని వస్తారు. సో, ఆబ్వియస్లీ మాటలు రావట్లేదంటే విన్నదే కదా మనం నేర్చుకునేది. వి లెర్న్ బై ఇమిటేషన్. అందుకనేసి ఫస్ట్ హియరింగ్ బావుందా లేదా అన్నది చెక్ చేస్తాం. నియోనేటల్ స్క్రీనింగ్‌తో పాటు అనదర్ టెస్ట్ కాల్డ్ బేరా. సో, ఈ బేరా అనేది 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకి చేసే టెస్ట్. సో, వి డూ థాట్ అండ్ వన్స్ వి నో హియరింగ్ ప్రాబ్లమ్ ఉందా లేదా అన్న తర్వాత హియరింగ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి ఆబ్వియస్లీ వి వుడ్ సజెస్ట్ సర్జరీ వల్లనా లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ వల్లనా ఏది అన్నది రిలవెంట్‌గా వి సజెస్ట్ దెమ్. ఒకవేళ హియరింగ్ ఈస్ నార్మల్ బట్ దే ఆర్ స్టిల్ నాట్ రెస్పాండింగ్ టు నేమ్ కాల్ ఆర్ దేర్ ఇస్ అడిషనల్ సిమ్టమ్స్. సో, ఇలాగ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నేను అడుగుతాను ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ లైక్ మీరు నార్మల్ బర్తేనా? బేబీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మైల్ స్టోన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఏజ్‌కి తగ్గట్టు ఆ మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అయ్యారా లేదా? అండ్ ఏమన్నా రీసెంట్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? లేదా 2 ఇయర్స్ తర్వాత నుంచి వచ్చిందా? లేదా బిఫోర్ కూడా అంతేనా? బాబ్లింగ్ అనేది కూడా స్టార్ట్ అయిందా? లేదా? ఇలాంటివన్నీ కనుక్కున్న తర్వాత ఐల్ ఆస్క్ అబౌట్ సమ్ అదర్ సిమ్టమ్స్ లైక్ హైపర్ యాక్టివిటీ ఆర్ ఎల్స్ సమ్ కిడ్స్‌కి టో వాకింగ్ అని గాని ఆర్ ఎల్స్ జస్ట్ లౌడ్ నాయిసెస్ ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతున్నారా? సడెన్ జర్క్ మూవ్‌మెంట్ ఉందా? లేదా? ఆర్ ఎల్స్ అసలు ఉట్టి నేమ్‌కి మాత్రమే రెస్పాన్స్ లేదా? లేదంటే మిగిలిన విషయాలు కూడా అర్థం కావట్లేదా? కాంప్రిహెన్షన్ అనేది ఏదైతే ఉంటుందో బేర్ మినిమమ్ ఆ 3-5 ఇయర్స్ మధ్యలో ఉండాల్సిన కాంప్రిహెన్షన్ అయినా ఉందా? లేదా? అన్నవి నేను అడుగుతాను. సో, ఇక్కడ వాట్ మై థాట్ ప్రాసెస్ ఈస్ ఇఫ్ దీస్ ఆర్ జస్ట్ రిలేటెడ్ టు నార్మల్ బిహేవియర్ ఆర్ ఆర్ దేర్ అబ్నార్మల్ ఫర్ దట్ ఏజ్. సో, దిస్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు అసెస్ హియర్ బిహేవియర్ ఇష్యూస్. సో, వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ యూ? వాట్ డస్ ఇట్? సో, స్పీచ్ డిలే ఆర్ అసలేం మాట్లాడట్లేదు అలాంటివన్నీ మనం డిఫరెంట్ ఏజ్‌లో మనం అసెస్ చేస్తాము. లైక్ షీ సెడ్ బర్త్ హిస్టరీ అనేది ఉంటుంది. మైల్ స్టోన్స్ అంటే ఏ వయసులో ఏది మొదలవుతుంది అన్నది మనకు రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే 1 సంవత్సరానికి నడుస్తున్నారా లేదా? 2 సంవత్సరాలకి స్పష్టంగా మాటొస్తుందా లేదా? ఇలాంటివి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అవి తగ్గట్టుగా వెళ్ళట్లేదు అంటే మనకు డిలే ఇన్ మైల్ స్టోన్స్ అని ఉంటుంది. డిలే ఇన్ మైల్ స్టోన్స్ అని చాలా రకాలమైన ఇష్యూస్ ఉండొచ్చు. మైల్ స్టోన్ డిలే మనకెప్పుడు మొదలైంది? పుట్టుకతోనే మొదలైందా? సంవత్సరానికి మొదలైందా? 2 సంవత్సరాలకి మొదలైందా? ఇప్పుడు తనొక మెన్షన్ చేసింది హైపర్ యాక్టివిటీ అండ్ బిహేవియరల్ ఇష్యూస్. ఈ హైపర్ యాక్టివిటీ, బిహేవియరల్ ఇష్యూస్ అన్నవి చాలా బ్రాడ్ టర్మ్. యాక్టివ్‌గా ఉన్న పిల్లలు హైపర్ యాక్టివ్ అన్నది చాలా కామన్‌గా ఈ మధ్య వాడుతున్నారు. ఇప్పుడు పాయింట్ ఇక్కడ తను చెప్పిన దాని ప్రకారము మనం ఏజ్ ప్రకారం ఒకవేళ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వట్లేదు అంటే, అది ఓన్లీ హియరింగ్ మాట కాదు. వేరే ఇష్యూస్ ఉన్నాయి. సంథింగ్ టు డూ విత్ ద బ్రెయిన్. సంథింగ్ టు డూ విత్ డెవలప్‌మెంటల్ డిజార్డర్స్. డెవలప్‌మెంటల్ డిజార్డర్స్‌లో మనకి ఆటిజం అని ఉంటుంది. ఏడీహెచ్‌డీ అని ఉంటుంది. మరి ఇంకా వేరే ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ అవి కూడా ఉండొచ్చు. సో, ఇవన్నీ చూడాలి. తను ఎలాగైతే అన్నీ అక్కడ మినిమమ్ క్వెషన్స్ ఏవైతే అడిగారో అవన్నీ తనకి హింట్స్, రెడ్ ఫ్లాగ్స్ పికప్ చేసినప్పుడు మా దగ్గర పంపించినప్పుడు మళ్ళీ ఇంకొక అసెస్మెంట్ జరుగుతుంది. అలాంటప్పుడు వి నో ఆల్రెడీ ఆర్గన్స్ బానే ఉన్నాయి. చెవులు బానే ఉన్నాయి. నర్వ్స్ కనెక్షన్స్ బానే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి మాట బానే ఉంది. సో, అగైన్ బ్రెయిన్‌లో ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి మాటలు రాట్లేదు. ఏంటి 2 సంవత్సరాలకి పర్లేదు. తర్వాత మాటలు ఆగిపోయాయి అంటే ఏంటి మనము దట్ ఈస్ ఎ వెరీ కీ థింగ్ ఫర్ ఆటిస్టిక్ చిల్డ్రన్, ఏఎస్‌డి ఆ స్పెక్ట్రమ్‌లో ఉన్న పిల్లలకి అది చాలా కామన్‌గా ఉంటుంది. తర్వాత ఈ హైపర్ యాక్టివిటీ కంటే బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు టాక్. దే జస్ట్ డోంట్ వాంట్ టు టాక్. అన్ని చేతికి అందిస్తున్నాం. ఐప్యాడ్ ఉంది. ఐప్యాడ్‌తో చూస్తూ ఉంటే మాటలెందుకు? అలా ఉంటుంది కాబట్టి మన సరౌండింగ్స్ కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది? ఎలా చూస్తున్నారు? ఆ బిహేవియరల్ ఇష్యూస్‌లో ఇది కూడా ఒక భాగం. వేరేవన్నీ వినిపిస్తున్నాయి. ఓన్లీ పేరు పిలిస్తేనే పలకరు. హ్మ్. రైట్? సో, ఇవన్నీ మొత్తంగా చూడకుండా ఓన్లీ మాటలు. ఎందుకంటే మాటలొస్తేనే కదా స్కూల్‌కెళ్ళేది. సో, అలా వస్తారు. అప్పుడొస్తారు. మాటలు రాట్లేదు. ఓకే. మేబీ చెవులు వినిపించట్లేదా? మాట వినిపించట్లేదా? సో, ఇయర్ యెస్. దట్స్ వాట్. దట్స్ వై దే కమ్ ఫస్ట్ టు దే మీ. కమ్ హియర్. సో, తను క్లియర్ ఔట్ చేసిన తర్వాత రైట్‌ఫుల్లీ షీ ఈస్ లుకింగ్ ఫర్ ఆల్ ద అదర్ రెడ్ ఫ్లాగ్స్.
అప్పుడు మా దగ్గర పంపించినప్పుడు ఇది అసెస్మెంట్ జరిగేది. సో స్పీచ్ డిలే ఆర్ స్పీచ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇవి 2 సింప్టమ్స్ తోటి మేము ఇంత అసెస్మెంట్స్ చేస్తాము, కరెక్ట్‌గా గైడ్ చేయాలి. సో స్క్రీన్ టైమ్ సచ్ అ డెవిల్. యాక్చువల్‌గా ఇదంతా స్క్రీన్ టైమ్ ఇదంతా ఎక్కువయింది కోవిడ్ టైమ్ నుంచే. విచ్ బ్రింగ్స్ మీ టు అ లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ విచ్ హావ్ బీన్ కాజ్డ్ సిన్స్ కోవిడ్. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సఫర్ అవుతున్న పేషెంట్స్ చాలా మందున్నారు. పేరెంట్స్ చాలా మందున్నారు. స్పెసిఫిక్‌లీ పేషెంట్స్ ఎలాగ వస్తున్నారంటే ఇప్పటికి స్మెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ దే స్టార్టెడ్ సూన్ ఆఫ్టర్ కోవిడ్. కోవిడ్ టైమ్‌లో స్టార్ట్ అయింది. ఇప్పటికి ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్ ఇట్. ఎలాంటి రకమైన స్మెల్ ప్రాబ్లమ్స్? ఒకటి రాటెన్ ఎగ్ స్మెల్. అండ్ ఇంకొకటి అసలు స్మెల్ పోవడం కంప్లీట్‌గా. దీస్ ఆర్ కాల్డ్ యాస్ పారాస్మియాస్ ఆర్ అనాస్మియా. సో ఇలాంటి స్మెల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఆల్ఫాక్టరీ నర్వ్స్ విచ్ ఆర్ స్మెల్ నర్వ్స్. అండ్ వన్స్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ ఆ వైరస్ వల్ల డ్యామేజ్ ఎలాగంటే షార్ట్ టర్మ్ డ్యామేజ్ అండ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్. షార్ట్ టర్మ్ డ్యామేజ్ అయిన వాళ్ళు అదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకంటే ఇట్ లాస్టెడ్ ఫర్ అ కపుల్ ఆఫ్ వీక్స్ అట్ మ్యాక్స్ అండ్ దే రికవర్డ్. బట్ లాంగ్ టర్మ్ ఇప్పటికి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు మెయిన్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వచ్చి కాన్స్టెంట్‌గా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సో అఫ్‌కోర్స్ ఇనీషియల్‌గా వచ్చిన పేషెంట్స్‌కి విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్ నేజల్ స్ప్రేస్ అండ్ ఓరల్ స్టెరాయిడ్స్ దే వర్ అబౌట్ టు we could help them. But in patients who have come after such a long time, like 5-6 years, because awareness లేదు, ఇట్ విల్ గెట్ బెటర్ అని అనుకుని వెయిట్ చేస్తూ టైం కాలం గడిపేసిన వాళ్ళకైతే ఇప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆల్ఫాక్టరీ థెరపీ. సో we start introducing different pungent, strong smells and eventually help them to attain their own sensation sooner or later. Of course, these are still in trials. There are multiple studies, but at least there is some kind of hope. సో ఇలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఒక పేషెంట్ మీద క్రానిక్ ఇల్నెసెస్‌తో గానీ, క్రానిక్ సఫరింగ్‌తో గానీ ఉండే వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ దేర్ ఆర్ ఆబ్వియస్లీ అసోసియేటెడ్ విత్ సమ్ ఆఫ్ ద అదర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. హౌ డు యూ అడ్రెస్ దీస్ పేషెంట్స్? సో కోవిడ్ గురించి మాట్లాడితే పోస్ట్ కోవిడ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నవి 30% ఎక్కువ అయ్యాయి. మెయిన్లీ బికాస్ యాంగ్జైటీ. ఏదన్నా ఎపిడమిక్, మనము మన దగ్గర కోవిడ్ వచ్చింది, ఇంతకుముందు వేరే వేరే రకాలు కూడా వచ్చాయి. ఎపిడమిక్, పోస్ట్ ఎపిడమిక్ యాంగ్జైటీ, హెల్త్ యాంగ్జైటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తన స్పెసిఫిక్‌గా ఒక 2, 3 సింప్టమ్స్ చెప్పింది, అనోస్మియా, పారాస్మియాస్ అని చెప్పేసి. ఇప్పుడు ఆబ్వియస్లీ మనకు అక్కడ ఆర్గానిక్ కాజ్ అంత లేదు. కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంది, కొంచెం మనకి స్టెరాయిడ్‌తోనైతే మేనేజ్ అవుతుంది. మనం మెడికల్లీ ఎంత ట్రై చేయాలో మాత్రలతో వి ఆర్ ట్రయింగ్. బట్ దెన్ యాంగ్జైటీని మనం అడ్రెస్ చేయకపోతే అది జస్ట్ టెన్షన్ పడుతున్నావు, ఇన్ని రోజులు అయ్యాక ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు అని మనం తీసేస్తే we are not addressing our very important organ, the brain. Whatever is happening, mental health issues అన్నవి జరిగేవన్నీ బ్రెయిన్‌లోనే, ఇంకెక్కడ గాల్లో కాదు. సో వీ హ్యావ్ టు అడ్రెస్ ఇట్ లైక్ ఎన్ ఆర్గన్. తన ఎలాగైతే ఆల్ఫాక్టరీ నర్వ్స్ అన్నవి దెబ్బతింటాయి అని చెప్పి స్పష్టంగా చెప్పిందో, అలాగే మన నరాలకి చివర ఉన్న రిసెప్టర్స్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. అవి కూడా ఇన్ఫ్లమేషన్‌లో, కోవిడ్‌లో, స్ట్రెస్‌లో, యాంగ్జైటీలో అఫెక్ట్ అవుతాయి. డిఫరెన్స్ ఏంటంటే మనం దానికి చూడలేము. సో అండ్ ఆల్సో మాత్రలు ఎలా పనిచేస్తాయి అన్నది కూడా స్పష్టంగా మనము చెప్పలేము. ఎందుకంటే బ్లడ్ వాల్యూస్ ఉండవు, స్కానింగ్ అది ఉండదు. సో ఈ అనోస్మియా అంటే మనకు వాసన రావట్లేదు, అనేబుల్ టు స్మెల్. పారాస్మియా, చెడు స్మెల్. ఇలా ఉన్నప్పుడు రాని వాసనకి తను చెప్పినట్టు థెరపీ, ఏదన్నా ఆల్ఫాక్టరీ థెరపీ ఓకే. చెడు వాసనలు వస్తున్నాయి అంటే అది డెఫినెట్‌గా మిస్‌కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ sense of smell with a particular area in the brain which is supposed to recognize which smell it is. మనకు బ్రెయిన్‌లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మనకు పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక మోటార్ ఏరియా అని ఉంటుంది, చేతులు కాళ్ళు నడిచేది. తర్వాత సెన్సరీ ఏరియా అని ఉంటుంది. ఇలాగే మనకు 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, ఈ 5 సెన్స్ ఆర్గన్స్‌లో అన్ని సెన్స్ ఆర్గన్స్‌లో మనకి హాలుసినేషన్స్ ఆర్ అర్థం కాకుండా ఉండొచ్చు. ఆడిటరీ హాలుసినేషన్స్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కదా, నాట్ జస్ట్ సౌండ్స్ బట్ మాటలు. ఆడిటరీ హాలుసినేషన్స్, స్మెల్, ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్. పారాస్మియాస్‌లో ఖచ్చితంగా ఆల్ఫాక్టరీ హాలుసినేషనా క్వెశ్చన్ మార్క్ చూడాల్సిందే. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ కదా. ఇంకొక హాలుసినేషన్ ఆల్ఫాక్టరీ ఉంటుందా అన్నది చాలా మందికి తెలియదు. సివియర్ డిప్రెషన్‌లో వాళ్ళకి ఎంత
లో అయిపోతుంది మూడ్. దర్ సెరోటోనిన్ లెవెల్ ఇస్ సో లో. వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న లోకం రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వరల్డ్ ఓన్లీ పోతుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు ఒక రాటన్ స్మెల్, బ్యాడ్ స్మెల్ అది నాలోంచే వస్తుంది అనొకటి డెల్యూషన్, ఆల్ఫాక్టరీ డెల్యూషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు సివియర్ సైకాట్రిక్ ఇల్నెసెస్. బట్ ద స్టార్ట్ క్యాన్ బి ఫ్రమ్ హియర్. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎర్లీ తొందరగా గుర్తుపడితే తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనకు టేస్ట్. టేస్ట్ లో కూడా తేడా వస్తుంది. రియలీ రుచి లేదు, తినే దాంట్లో రుచి లేదంటారు, తినే దాంట్లో రుచి లేదు, ఏం చేయాలి ఇది కూడా సివియర్ డిప్రెషన్ లో ఉండొచ్చు. చాలా రోజులు వస్తుంటారు అలాంటి వాళ్ళు అయితే. సో వాళ్ళకి అసలు ఏంటి, ఇది ఆ ఒకటే సిమ్టమ్ కన్సిడర్ చేద్దామా, అన్ని చూద్దామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఐ వాంట్ టు మెన్షన్ ఆల్ఫాక్టరీ హాలుసినేషన్. నేను ఒక కేసు చూసాను. దట్ పర్సన్ హ్యాడ్ ఎపిలెప్సీ, వెరీ సివియర్, అంటే స్పెసిఫిక్. మనకు ఆ ఫోకస్ కనిపెట్టడానికి చాలా రోజులు పట్టింది. along with the psychological symptom of psychiatric symptom of olfactory hallucination, that person very clearly had an epileptic charge in our area. ఆల్ సెన్స్ ఆర్గన్స్ లో మనకి సైకాట్రిక్ సిమ్టమ్స్, న్యూరలాజికల్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా అన్నీ పరిశీలించాలి. అట్ ద సేమ్ టైం జస్ట్ బికాస్ వీ హ్యావ్ ఆన్లైన్ చాట్ జీపీటీయో గూగుల్లో అన్నీ చేసేసి అన్నీ తెలిసినట్టు కాకుండా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. వీ హ్యావ్ 2 డాక్టర్స్ హియర్ టాకింగ్ అబౌట్ సో మెనీ టాపిక్స్ కదా. Yeah, exactly. We spoke about difficulty swallowing, hoarseness, sudden loss of voice, anosmias, parosmias, vertigo, tinnitus, and multiple other issues. So, ivanni enduku, elaga, enti. Always go for your expert opinion, and that's how you know better. That's how you do better. So, always consult your ENT specialist. అన్నిటికీ ఒక మెంటల్ హెల్త్ అన్నది కూడా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అందుకనే అంత కామన్ గానే సైకాట్రిస్ట్ ని కూడా చూడాలి.